వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజిస్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృతో సయుక్తః కృత్స్నకర్మకృతో. కర్మణి అకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సః బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్తః కృత్స్న కర్మ కృత్. శ్లోకాలలో స అనేది మాత్రమే వస్తుంది, గమనించుకోండి. స అనే దాని పక్కన విసర్గ ఉంటుంది. అది ఎక్కడొచ్చినా కానీ విసర్గ లోపించి ఉంటుంది. పలికేటప్పుడు సహా అనాలి. సహా అంటే అది, అతడు. సహా సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్త కృత్స్న కర్మ కృత్. నిన్న ఈ విషయాల మీద సవిస్తరముగా ప్రయాణం చేయటం జరిగింది. ఎంతమందికి అర్థమైందో కూడా అది వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. మరొక్కసారి దీని విషయం కొంచెం మీకు వివరించి ముందుకెళ్తాను. కర్మణి అకర్మ యః పశ్యేత్. కర్మణి అనే విషయం మీద స్వామివారు చెప్పినటువంటి అంశం ముందు మాట్లాడుకున్నాము. కర్మణి కర్మయందు ఉన్నటువంటి వారై అకర్మ పశ్యేత్. అకర్మ అంటే బ్రహ్మమును దర్శించుకొనవలసి ఉంటుంది. కర్మణి అన్నప్పుడు స్వామివారు చెప్పిన విధానములో 4 సోపానాలు. సోహం మీద ఉండాలి, దాని ద్వారా తత్వమసి అందుకోవాలి. తత్వమసి భావము నుండి అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయికి ఎదగాలి. పలుమార్లు ఆ విధంగా బ్రహ్మమును అవలోకన చేయగా కలిగేటువంటిది సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి విధానము. కనుక అకర్మ పశ్యేత్. అకర్మ అంటే బ్రహ్మం. అట్టి బ్రహ్మమును పశ్యేత్తు దర్శించుకొనవలసి ఉంటుంది అనేది మొదటి అంశం. రెండవ అంశముగా మనం చెప్పుకున్న విషయం ఏంటంటే కర్మణి అకర్మ యః పశ్యేత్. కర్మణి అంటే ఈ విశ్వమంతా కూడా కర్మరాశి. అనేక జీవులను సర్వేశ్వరుడు నిర్మించుకున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా అన్ని జీవులు కూడా చేతనాశ్రయములో అవన్నీ జీవిస్తూ ఉన్నాయి. బ్రహ్మము యొక్క ఆశ్రయములో ఉన్నాయి అన్ని జీవులు కూడా. బ్రహ్మచేతనము, బ్రహ్మ ప్రకాశము, బ్రహ్మము యొక్క ఆనందము. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. ఇది అందరూ కూడా గమనించాల్సిన అంశం.
ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వర సర్వభూతానాం సమస్త ప్రాణులలో సర్వేశ్వరుడు నివాసమై ఉన్నాడు. కనుక అన్ని శరీరాలు భగవత్ ఆలయాలు. ఆలయాలంటే ఎక్కడో మనం అనుకుంటూ ఉంటాం, శ్రీశైలము, రామేశ్వరము, కాశీ, బదరి, అన్నవరం, వైజాగ్, ఇట్లా అనేక క్షేత్రాలలో భగవంతుడు ఉన్నట్లుగా మనం చాలామందిలో ఉన్న భావం ఇదే. భగవంతుడు ఆయా క్షేత్రాలలో, పుణ్యక్షేత్రాలలో నెలకొని ఉన్నాడు అని చెప్పనే భావన. దర్శించుకోవటానికి మనం ప్రయాణమై ఆ క్షేత్రాలకు పోతాం, అక్కడ దైవ దర్శనం చేసుకున్నాము అని చెప్పనేదిగా మనం భావించుకుంటూ ఉంటాం. కానీ శాస్త్రం చెప్పే మాట ఏంటంటే ప్రతి శరీరము ఒక దేవాలయం. ఆ దేవాలయంలో దేవదేవుడు చైతన్యమూర్తి నెలకొని ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా అన్ని జీవుల్ని గౌరవించండి, అన్ని జీవుల్ని ప్రేమించండి, అన్ని జీవుల పట్ల భగవద్భావన కలిగి ఉండండి అనేది మనకి తాత్విక శాస్త్రం చెప్పేటువంటి అంశము. సర్వజీవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏదైనా చేరే అవకాశాలే ఉంటాయి. కాబట్టి ప్రకారంగా మనకు చూసినట్లయితే భక్తి యోగంలో కూడా స్వామివారు ఒక భక్తి భావన తెలియజేస్తూ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ నిర్మమ నిరహంకార. అద్వేష్ట సర్వభూతానాం సమస్త జీవుల పట్ల అద్వేష్ట ద్వేషభావం ఉండకూడదు. మైత్ర కరుణ మైత్రీ భావం ఉండాలి, కరుణ ఉండాలి అని స్వామి చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రకారంగా మరి జీవుల్ని హింసించటం కారణంగా దానివల్ల వచ్చే దోషం ఆ తర్వాత కాలంలో అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే కర్మని అకర్మ పశ్యే అనగా సమస్త జీవులలో అన్ని జీవులు కర్మ క్రియా విధానం కలిగి ఉన్నాయి, చేతన విధానం కలిగి ఉన్నాయి, వ్యవహార విధానం కలిగి ఉన్నాయి. ప్రతి ప్రాణికి కూడా బతకాలనే అపేక్ష ఉంటుంది. మనకట్లయితే జీవితాపేక్ష ఉంటుందో, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే అట్లా మనం బాధపడతాము, ఇతరులు ఏదైనా మేలు చేస్తే సంతోషపడతాము. అలాంటి భావనే అన్ని జీవులకి ఉంటుంది. ఒక ప్రాణిని మీరు కొట్టండి, అది మీ వంక చూస్తుంది, బాధపడుతుంది. అదే ఆ ప్రాణికి ఏదైనా మీరు పెట్టండి, సంతోషంగా తిని ఎంత కృతజ్ఞత చూపిస్తుంది. ఏ ప్రాణి కూడా మరి తాను హింసింపడనేటువంటి భావన ఉండదు. వాటికి బతుకు మీద అపేక్ష ఉంటుంది. అన్ని దేహాలు భగవత్ ఆలయాలు అనేటువంటిది. దేహో దేవాలయ ప్రోక్త. కాబట్టి దేహము దేవాలయము అన్నప్పుడు ఒక మానవ శరీరం మాత్రమే దేవాలయం అని చెప్పానే. మేము పొందిన దేహాల వరకే దేవాలయాలు, మిగతావన్నీ కూడా దేవాలయాలు కాదు అని చెప్పని కాదు. ప్రతి శరీరము భగవత్ ఆలయాలే. ఆయన నివాసం ఉన్నాడు, చేతనమూర్తి లోపల ఉన్నాడు. కాబట్టి మీకు గమనిస్తే విశ్వ సహస్రనామాలలో విశ్వం విష్ణు అనేటువంటి మంత్రముతో ఆరంభం చేయబడుతుంది. భగవత్తు యొక్క నామం ముందుగా విశ్వం విష్ణు అంటాడు. విశ్వమంతా విష్ణువే అనేటువంటి మాట. కనుక ఆ విధంగా అన్ని జీవులలో భగవంతుడు చేతనమూర్తి అయి నివాసంగా ఉన్నటువంటి విధానము. ఏ ప్రాణికి బాధ కలిగజేసినా ఆ ప్రాణి యొక్క సంబంధమై ఉన్న దోషం అంటుకుంటుంది. ఇది కాబట్టి ప్రకారంగా మరి మెలగాల్సి ఉంటుంది అన్నది మనకు ఒక చక్కటి సందేశం
మనకి ఈ శ్లోకం ద్వారా అందేటువంటి అంశం. ఇలా వరకు ఏ ప్రాణికి మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉండగలిగే విధానంగా మనం జీవించగలగాలి. ఏ ప్రాణి బాధపడ్డా అది ఈశ్వరుని బాధ పెట్టినట్లే అవుతుంది అనేటువంటి విషయం గమనించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కర్మని అకర్మ మహాత్ముల భావం అదే ఉంటుంది. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు అని ఉన్నటువంటి విషయం. దృష్టిం జ్ఞానమయీం కృత్వా, ఎవరి దృష్టి అయితే జ్ఞానమయంగా ఉంటుందో వాళ్ళకి పశ్చేత్తు కనపడును బ్రహ్మమయం జగత్తు. జగత్తంతా కూడా బ్రహ్మస్వరూపముగానే గోచరింపబడుతుంది. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదా. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే హరిమయము విశ్వమంతయు. ఇది మనకి భక్తిపరంగా జ్ఞానపరంగా చెప్పేటువంటి అంశము. కాబట్టి ఆ ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా ఈ జీవుల్ని హింసించి పాపం సంపాదించుకునే విధానం కాకూడదు. ఎప్పటికైనా పాపం అనేది, దోషం అనేది అది పీడించే తీరుతుంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక అనేటువంటిది. మనం కొన్ని సన్నివేశాలు కూడా పురాణాలలో చూసే విధానం ఉంటుంది. ఆనాటి కాలంలో రామచంద్రమూర్తి స్వామి వారు కార్యార్థమై చాటున ఉండి వాలిని కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కాలంలో మరి ఆయన గారే కృష్ణావతారంగా వచ్చినప్పుడు కౌరవ వంశమంతా కూడా అంతరించగా, గాంధారి శాప కారణంగా కావచ్చు, మరొకటి ఏదైనా కారణం కావచ్చు, యదు వంశమంతా కూడా మరి అంతరించింది. చివరికి ఇకన భగవానుడు కృష్ణ పరమాత్మల వారు ఓ చెట్టు కింద పడుకుని కాలు ఆడిస్తూ ఉంటే దాన్ని బోయేవాడు ఏదో లేడీగా భావించి బాణం సంధించి వేయటంతో వచ్చి బటనవరిలో గుచ్చుకున్నట్లుగా, ఆ తర్వాత బోయేవాడు వచ్చి పరమాత్మ యొక్క విషయం గమనించి ఆయన మొరబెట్టుకున్నాడు, బాధపడ్డాడు. దానికి భగవంతుడు చెప్పాడు, లేదయ్యా కర్మశేషం తప్పదు. ఎప్పటికైనా కర్మశేషం అనేటువంటిది ఏదో రూపకంగా అనుభవించే పోవాల్సి ఉంటుంది. కనుక నా అవతార సమాప్తి కానున్నది. అయితే ఇంకా ఈ కర్మశేషం ఆనాడు ఉన్నటువంటిది అనుభవించి వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పి స్వామివారు ఆ మాటలు అనటం జరుగుతుంది. బోయేవాడికి తెలియదు, కానీ ఈయన సర్వజ్ఞుడు కాబట్టి కర్మశేషం ఈ రూపకంగా ఈ పూటతో వగదిగింది. ఆనాటికి ఈనాటికి చెల్లు, ఆ దెబ్బకు ఈ దెబ్బకు చెల్లు. ఇది మనం పురాణాలలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రకారంగా ఏ చిన్న దోషం అనేటువంటిది జరిగినా కానీ అది సూక్ష్మ దేహములో ఆ కర్మశేషాలు చేరిపోతాయి అనేటువంటిది. ఇవన్నీ కూడా విశ్వాసంలోనే ఆధారపడి ఉన్నాయి. కనుక వాటిని తీసుకుని జీవితంలో భద్రపరుచుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఏముందలే అని పక్కన బారేసి యథావిధిగా జీవించే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ అభిష్టం. ఎందుకంటే చెప్పేటువంటి వారు నువ్వు ఇట్లాగే ఉండాలనేది వాళ్ళని చెప్పరు, విషయాన్ని సూచిస్తారు. వాటి మీద విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఆచరణలోకి తీసుకోవటం అవుతుంది. విశ్వాసం వాటి మీద లేనటువంటి వారు పక్కన పెట్టేసి యథావిధిగా జీవించడం లాంటిది ఉంటుంది. అందువల్లే పరమాత్మ జగన్నాథుడు కూడా ఇంత భగవద్గీతను బోధించి చివరిలో యథా ఇచ్చసి తదా కురు, నేను చెప్పాల్సింది చెప్పానయ్యా, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా నువ్వు జీవించవచ్చు, నేను చెప్పాను కదా అనే విధానంలో నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. కనుక నీ మనస్సుకు ఏది తోస్తే అట్లాగా నువ్వు జీవించవచ్చు అని స్వామివారు కూడా
ఆ విధానాన్ని వాడికే అప్పజెప్పేశాడు. యథా ఇచ్చసి తదా కురు. నీకు ఎట్లా అనిపిస్తే అట్లా నువ్వు జీవించవచ్చు. అందువల్ల సందేశాత్మకంగా విషయాలు వస్తాయి. వాటిని తీసుకుని వాటి అనుసరించి తన జీవన విధానాన్ని మలుపు తిప్పుకునే వాళ్ళు ఉంటారు. లేదా అవన్నీ కూడా పక్కన పెట్టేసి యథావిధిగా జీవించే వాళ్ళు ఉంటారు. కాబట్టి సూక్ష్మదేహంలో పడ్డటువంటివి కర్మ అనుభోక్తవ్యములుగా తర్వాత కాలంలో వస్తాయనేటువంటిది. పరమశివుడు కూడా ఆయన కోపం వచ్చి బ్రహ్మదేవుని శిరస్సును ఖండించినప్పుడు ఆ శిరస్సు అనేది వచ్చి తన అరిచేతికి అంటుకుపోయిందని చెప్పని కదా. తర్వాత కాలంలో అది ఆయనకు భిక్షాపాత్రగా ఆ కపాలం అయ్యిందని చెప్పని. పాణిం పాత్రయతా కపాల పునకే భిక్షాటనం సేవతే రుద్రో ఏన కపాల పాని పుటకే భిక్షాటనం సేవతే అని కూడా చెప్పారు. రుద్రో ఏన కపాల పాణి, కపాలం అంటే బ్రహ్మ శిరస్సు, పాణి అంటే హస్తం, కపాల పాణి పుటకే భిక్షాటనం, దాన్నే పురిని భిక్షాపాత్రగా ఆయన గారు ఉన్నారని చెప్పేసి ఆ తర్వాత కాలంలో అది మరి బదరి ప్రాంతంలో అరచేతిలో ఉన్నటువంటిది ఊడి కింద పడిందని, అందువల్ల చాలామంది బదరి పోయిన వాళ్ళు బ్రహ్మకపాలంలో పిండం పెడతారు. ఇది ఒక విశ్వాసంలో భాగం. అందువల్ల ఎంతటి వారికైనా కర్మ దోషాలు అనేటువంటివి అంటుకుంటాయనేటువంటిది చెప్తున్నమాట. ఎందుకంటే సూక్ష్మదేహంలో పడతాయి, అట్లాగా ఉండిపోతాయి, చెరిగిపోవాలి, అన్నీ కూడా సంస్కారాలుగా చేరిపోతాయి అనేటువంటిది. అందువల్ల ఈ ప్రకారంగా మరి చెప్పే విధానములో కర్మని అకర్మ యహ పశ్యేత్. కనుక అన్ని జీవులలో భగవద్భావనతోనే ఉండేటువంటి విధానం అది బ్రహ్మవేత్తలకు వచ్చేటువంటి విషయం. సర్వం బ్రహ్మమయం, రేరే సర్వం బ్రహ్మమయం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అడనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఈ ప్రకారంగా మరి అంతా భగవంతుడే అన్ని ప్రాణులలో చేతన రూపుడై వ్యాపకుడై ఉన్నాడు. కానీ ప్రతి శరీరములో భగవంతుడు కొలువై ఉన్నాడు. అందువల్ల శరీరాన్ని దేవాలయము అంటారు. మనం నమస్కారం చేస్తాం, ఎవరైనా ఎదురు పడితే నమస్కారం చేస్తాం. ఆ నమస్కారం ఎవరికంటే ఆ శరీరంలో ఉన్నటువంటి చేతనమూర్తికి నమస్కారం. పైన గౌరవ విధానముగా పలకరింపులు కానీ నమస్కారాలు ఉండాలి. కానీ ఆ నమస్కారం ఎవరికంటే ఆ శరీరం లోపల ఉండి దేహం నడిపించేటువంటి చేతనమైతున్నదోటి ఆ భగవంతునకు నేను నమస్కరించుకొనుచున్నాను అనేటువంటి భావన. అందువల్ల దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. చాలామంది ఈ అన్ని దైవ భావన చేసి మెలిగే విధానం ఒక ఆధ్యాత్మిక కోణములో తాత్విక శాస్త్రం అధ్యయనం చేసి దాన్ని చక్కగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాని యొక్క కోణములో జీవనం గడిపేటువంటి వారికి ఆ దృక్పథం అనేది వస్తుంది. సామాన్య స్థాయిలో ఉన్నటువంటి వారికి రాదు. అందువల్ల వారి వారి భావాలు ఎట్లయితే ఉంటాయో ఆ భావానుగుణ్యంగా ఈ విశ్వ పదార్థాలని వ్యక్తులను చూస్తూ ఉంటారు. వ్యక్తుల మీద చాలామందిలో ఉండే భావాలు, కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద అసూయ, కొంతమంది మీద ద్వేషం, కక్ష, వైరం, విద్వేషం, భేదభావాలు, కతులత్వ భావాలు, అనేక రకాలైనటువంటి మనస్సులో చేరి ఉన్నటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలని ఎక్కువగా వ్యక్తుల మీద ప్రసరింపజేస్తూ ఉంటారు.
ప్రతి ఒక్క వ్యక్తిలో రెండు ఉంటాయి. దైవీ గుణాలు ఉంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. ప్రతి శరీరంలో నిర్మాణం చేయబడి ఉన్నాయి. కానీ దైవీ గుణాలు వ్యవహారంలో ఉండటం కంటే ఎక్కువగా ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలే వ్యవహార దక్షత కలిగి ఉంటాయి. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురి. కనుక వ్యక్తులలో ఈ దైవీ గుణాలు పనిచేయటం కంటే ఈ అసుర సంబంధమై ఉన్న గుణాలే ఎక్కువగా వ్యక్తులలో పనిచేస్తూ ఉండేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి జీవుడు మలిన సాత్వికంతో చేరి ఉన్నాడు కాబట్టి అవిద్యా సంబంధ ప్రభావమే వ్యక్తులలో ఉండటం కారణంగా ఈ అసుర సంబంధమై ఉన్నటువంటి గుణాలకు మంచి ఆటుపొట్టుగా ఉంటాయి. లోన మూల విద్య, అజ్ఞానము, తమస్సు అని పిలువబడేటువంటి మరి ఆ కారణదేహ సంబంధ జ్ఞాన ప్రభావం బాగా ఉన్నది కాబట్టి దానిని ఊతగా చేసుకొని లోన ఉన్నటువంటి ఆసురి గుణాలు కూడా విజృంభించి ప్రవర్తించే విధానం ముఖ్యంగా ఉంటుంది. అయితే బ్రహ్మవేత్తల విషయం వచ్చినప్పుడు వాళ్ళల్లో మరి అవిద్యా సంబంధ ప్రభావం అనేటువంటిది ఉండదు. వారిలో ఉన్నటువంటిది శుద్ధ సాత్విక విద్య ఉంటుంది. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రిత అని పరమాత్మ అన్నమాట. మహాత్మానహతు మహాత్ములైనట్లయితే దైవీ ప్రకృతిం ఆశ్రిత, దైవీ సంబంధమై ఉన్న విద్యను వాళ్ళు ఆశ్రయించి ఉన్నారు కాబట్టి కనుకట్టి విద్యను ఆశ్రయించి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్లకు లోనన్నటువంటి దైవీ గుణాలకు మంచి ఆటుపొట్టుగా ఉంటాయి. అందువల్ల వాళ్ళలో ఎక్కువగా దైవీ గుణాలు అనేటువంటి వ్యవహరించే విధానం ఉంటుంది. అందువల్ల వారిలో కారుణ్యము, ప్రేమ, దయ ఇత్యాది గుణాలు ఎక్కువగా వాళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా పరమాత్మ మనకి 16వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ మీరు చూసుకుంటే తెల్లగా గోచరించే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకారంగా మరి ఆయన చెప్పినట్లుగా కర్మని అకర్మ యహ పశ్యేత్, అకర్మ బ్రహ్మమును ఎవరైతే దర్శిస్తూ ఉన్నారో అనేటువంటి భావన, సర్వం కలివిదం బ్రహ్మ 4వ సోపానం దాకా వీళ్ళు ప్రయాణం చేశారు. హంస యొక్క ఆశ్రయం ద్వారా మరి తత్వమసి మహావాక్య అనుభవం పొంది అహం బ్రహ్మాస్మి అనే తత్వంలో లీనమై పలుమార్లు బ్రహ్మావలోకనం చేసిన విధానం ఉంది కాబట్టి వాళ్లకు అకర్మ పశ్యేత్, బ్రహ్మమునే దర్శించే విధానం. ఎక్కడ దర్శించుకునే విధానం? హంస యొక్క ఆశ్రయం ద్వారా అంతర్ముఖులై పంచకోశములు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి తనలో ఆ బ్రహ్మమును దర్శించుకున్నారు. ఆ తనలో దర్శించుకున్నటువంటి ఆ బ్రహ్మమును సమస్త శరీరాలలో కూడా ఆచేతనమే అనేటువంటి భావన ఇక్కడ చెప్పే అంశం ఇది. కర్మని అకర్మ పశ్యేత్. కనుక తనలోనే దర్శించుకోవడం కాదు, కనుదెరిచిన కనుమోసిన కనుదెరచిన ఘన సత్య సుఖమయాత్మ అని సీతారామాంజనేయులు స్వామి చెప్పే మాట. కనుమోసిన కనుదెరచిన ఘన సత్య సుఖమయాత్మ. ఎవరికని చెప్పనంటే ఎవరైతే ఈ తత్వానుభవాన్ని పొంది ఉంటారో అట్టి వారికట కనుమోసిన కనుదెరచిన ఘన సత్య సుఖమయాత్మ అన్నాడు. కనుగొనకున్నన్ కనుమోసిన కనుదెరచిన కనపడు వెలిలో మనోవికారమే వత్స. కనుక తత్వజ్ఞానం పొందినటువంటి వారికి ఉన్నటువంటి భావన, ఆ తత్వ అనుభవం లేకుండా ఉన్నటువంటి వారి భావన, ఈ రెండు కూడా రామచంద్ర స్వామి చెప్పినటువంటి విషయము. కాబట్టి ప్రకారంగా మనలో కూడా అలాంటి సద్భావం రావాలని చెప్పనంటే మనం మన యొక్క మనస్సు అంతర్ముఖం చెయ్యాలి. కేవలం బహిర్ముఖంగా ఉన్నంతకాలం అది ఈ అసుర సంబంధ గుణాల ప్రభావాలకే గురై ప్రవర్తించే విధానం ఉంటుంది. ఏదైనా కొంతవరకు మనం ఆధ్యాత్మిక అధ్యయనం చేయటం ద్వారా మరి మనస్సు హంస యొక్క ఆశ్రయంలో పెట్టి నివృత్తి మార్గంగా ప్రయాణం చేయటం ద్వారా వాళ్ళల్లో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇటు శారీరక సంబంధమైనటువంటి యొక్క ఆరోగ్య విషయంలో మంచి మార్పు వస్తుంది. అటనే సూక్ష్మ దేహంలో కూడా సంస్కారపరముగా మంచి మార్పు అనేది వస్తుంది. అందువల్ల సూక్ష్మ దేహంలో కూడా ఆసుర సంబంధమై ఉన్న వృత్తులు అంతరించి దైవీ సంబంధమై ఉన్న వృత్తులకి చక్కటి బలం ఏర్పడుతుంది. ఇది నివృత్తి మార్గం. హంస యొక్క ఆశ్రయం, బ్రహ్మము యొక్క సన్నిధికి పోయే విధానమును అనుసరించి ఇవన్నీ కూడా వస్తాయనేటువంటిది. అందువల్ల ఎక్కువగా మనం ధ్యానం చేయటం వల్లే మనలో ఉన్న దోషాలని ప్రక్షాళనం చేసుకోవటం లాంటిది కలుగుతుంది. ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం. కాబట్టి ధ్యానమే స్నానం మనోమల త్యాగం. లోన ఉన్న కల్మషాలని కడుక్కోవటం అనేది ధ్యానం. ధ్యానము ద్వారా కడుక్కోవాలి. జపతో నాస్తి పాతకం అని కూడా చెప్పారు. కాబట్టి జపం ద్వారాగా కూడా కొంత కల్మషాలని కడుక్కోవటం అనేటువంటిది జరుగుతుంది. అదే ప్రకారంగా ఈ ధ్యానం అనే దాని ద్వారా ప్రక్షాళన, లోన ఉన్న కర్మ ప్రక్షాళన చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఎంతవరకు మనం భౌతికముగా ఉన్నటువంటి వాటను శుద్ధం చేసుకునే పనిలో పడ్డామే కానీ లోన ఉన్న మనస్సు లేదా సూక్ష్మదేహం దాంట్లో పడ్డటువంటి కల్మషాలని ప్రక్షాళనం చేసేటువంటి ప్రయత్నంలో మాత్రం సాధారణంగా చాలామంది లేరు. అది బయట శుద్ధి మాత్రం పాటిస్తూ ఉన్నాం. గృహ శుద్ధి పాటిస్తాం, వీధి శుద్ధి పాటిస్తాం, వస్త్ర శుద్ధి పాటిస్తాం, దేహ శుద్ధి పాటిస్తాం, పాత్ర శుద్ధి పాటిస్తాం, పదార్థాలు కడుక్కుంటాం, కూరగాయలు కడుక్కుంటాం, బియ్యం కడుక్కుంటాం, అన్నీ కడుక్కుంటాం. కానీ లోనున్న సూక్ష్మ దేహాన్ని మాత్రం వదిలిపెట్టేశాం. అందువల్ల మరి ఈ లోన ఉన్నే కడుక్కోవాలి కదా. సూక్ష్మదేహంలో కల్మషాలు కడుక్కోవాలి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ. ఋషీశ్వరులు క్షీణ కల్మషాహ. వారు లోన ఉన్నాయి కడుక్కుంటున్నారు. వాళ్ళు మనం బయట ఉన్నాయి కడుక్కుంటూ ఉన్నాం, వారు లోన ఉన్నాయి కడుక్కునే విధానం చేస్తూ ఉన్నారు. కాబట్టి బయట శుద్ధి పాటించాల్సిందే, కానీ లోపల శుద్ధి కూడా సూక్ష్మదేహాన్ని కూడా మనం కడుక్కోవాలి, మనసును కూడా కడుక్కోవాలి. అవి జ్ఞాన స్నానం ద్వారా, ధ్యాన స్నానం ద్వారా, యోగ స్నానం ద్వారా లోన ఉన్నటువంటివి మొత్తం కూడా శుద్ధమవుతాయి. కాబట్టి అది ముఖ్యంగా పాటించాలి, శ్రద్ధ వహించాలి, విశ్వాసం కలిగి ఉండాలి, చెప్పిన మాటను గౌరవించాలి, దాన్ని పూజ్యభావంగా తీసుకోవాలి. కొంతవరకు ఏదైనా పాటించగలిగితే దాని ద్వారా సత్ఫలితాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. నమ్మితే సొమ్ము అన్నారు. ఈ తర్వాత వాక్యం అందరికి తెలుసు. అందువల్ల మా ఆత్మలు చెబుతూ ఉన్నారు, చెప్పటమే నా ధర్మం అని అన్న కృష్ణ పరమాత్మల వారు. అట్లా ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని మనం భగవద్గీత శ్లోకాల మీద పూజ్యభావం ఉన్నది. మొత్తం అంత గడగడ 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 వెళ్ళిపోతారు. ఏకాదశి వచ్చిందా అంటే అందరూ సామూహికంగా దీపం వెలిగించి పువ్వు పెట్టి స్వామివారికి శ్రీ భగవానువా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. అట్లాగా వెళ్ళిపోయి ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ్. దాంతో ఓం శాంతి శాంతి అక్కడ ఆగరు. మళ్ళా ఏం చేస్తారంటే ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయు. తిరిగి పోయి చివరిదాకా పోతారు. మళ్ళీ ఎడుకొచ్చి కూర్చుంటారు. ఎందుకని చెప్పానంటే అంతలేకపోయినా కానీ మన పరిస్థితి ఇక్కడే ఉందని చెప్పాను కదా. ఎవరో పడవలో కూర్చున్నారు, పడవ నిండిపోయింది, రాత్రంతా తెడ్డేశాడు. ఓహోం అని రాత్రంతా తెడ్డేశాడు. అందరూ కూడా నిద్రపోయారు. తీరా పొద్దున్న లెగి చూస్తే వాళ్ళు ఎక్కడైతే ఎక్కారో అక్కడే ఉంది నావ. ఏమిరా అని చెప్పానంటే
ఆ లంగర్ తీల లంగర్ వేస్తారు కదా భూమి మీద, అది తీయకుండగానే వాళ్ళు ఆ పడవలో పడుకున్నారు, తెడ్డేశారు, ఊహం ఊహం అన్నారు. పొద్దున్నే చూస్తే ఎక్కడ ఉందరా పడవ అంటే ఉన్న చోటే ఉంటుంది. అట్లాగా లంగర్ తీయకుండా చేసేటువంటి ప్రయాణాలు అట్లా ఉంటాయి. కాబట్టి శ్లోకాలు చదవండి, పుణ్యం వస్తుంది. ఆ శ్లోకంలో స్వామివారు ఏం చెప్పారు అన్నది కాస్త మనం విచారించుకుంటే స్వామివారి యొక్క భావన మన మనసులోకి వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే స్వామివారు చెబుతున్న మాట, కర్మణి అనగా విశ్వమంతా కూడా జీవరాశులతో నిండి ఉన్నది. అలాంటి ఆ జీవులలో బ్రహ్మ అకర్మ అంటే బ్రహ్మమును పశ్చేత్తు చూడు అనేది చక్కటి ఒక అంశము. దాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాల్సి ఉంటుంది. రెండో అంశంగా చూసినప్పుడు అకర్మణి కర్మ యహ పశ్చేత్, అకర్మణి బ్రహ్మము అన్నమాట. కర్మ పశ్చేత్ బ్రహ్మమునందు ఈ జగత్తుని ఎట్లా చూస్తున్నాడు అనే మాటకి క్రియాద్వైతం నకుర్యాత్ భావాద్వైతం కుర్యాత్. క్రియాద్వైతం చేయమాక అన్నారు, భావాద్వైతం మాత్రం కలిగి ఉండు. అందుచేత వ్యవహారం అనేటువంటిది ఎవరైనా కానీ ఆ నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ కూడా వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యవహార దక్షత కలిగి వ్యవహార నియమాలని ఎవరైనా పాటించాల్సి ఉంటుంది. నువ్వు ఒకవేళ బస్ ఎక్కావనుకో, కండక్టర్ వచ్చి టికెట్ కొట్టాలి, డబ్బు అంటే అనుకో, అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును అన్నావు అనుకో, టికెట్ కొట్టకుండా ఊరుకుంటాడా? ఏమి నువ్వు అహం బ్రహ్మాస్మి అని చెప్పి అన్నావు అనుకో, వాడు ఆ మాట అంటాడు, నేను బ్రహ్మమే, డబ్బులు టికెట్ కొడతా అంటాడు. అందువల్ల వ్యవహారంలో కుదరదు. షాపుకు పోయావు అనుకోండి, నీకు వస్తువులు కావాలి, అనేకం కొన్నావు, మినపప్పు కందిపప్పు అన్నీ తీసుకున్నావు, మొత్తం కూడా బిల్లు వేసి వాడు చేతికి ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే డబ్బులు ఇవ్వాలి. నేను గురువుని, బ్రహ్మజ్ఞానిని, అహం బ్రహ్మాస్మి అంటే వాడు వదిలిపెడతాడా? నువ్వు కట్టాల్సిందే. కాబట్టి ఈ ప్రకారంగా వ్యవహారమే. ఏమి ఇప్పుడు గురువు గారు ఉన్నారు, చక్కగా బోధ చేస్తూ ఉన్నాడు, శిష్యులు వస్తూ ఉన్నారు, నమస్కారం పెడుతూ ఉన్నారు కనుక శిష్యుడు ఎక్కడ కూర్చోవాలో ఆడే కూర్చోవాలి, గురువు ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. గురు స్థానంలో వీడొచ్చి కూర్చొని అహం బ్రహ్మాస్మి అని చెప్పానంటే నువ్వు బ్రహ్మమే నేను బ్రహ్మమే అని చెప్పినాడు కూర్చుంటే వచ్చి అక్కడ కుదరదు. కాబట్టి వ్యవహారం అనేటువంటిది వ్యవహారం చేయాల్సిందే. కృష్ణ పరమాత్మంతటి మహానుభావుడు సాందీపుని వద్ద విద్యాధ్యయనం చేసి స్వామివారు గురుదక్షిణ ఏమి ఇమ్మంటారని చెప్పి అడిగాడు. అందుచేత వ్యవహారాన్ని ఎవరైనా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ కర్మని అకర్మ అనే దాంట్లో వ్యవహార దక్షత అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక అకర్మని బ్రహ్మమునందు ఎట్లాగా చూస్తున్నాడు అని చెప్పనంటే ఈ జగత్తంతా కూడా కల్పన మాత్రమై ఉన్నది, ఇది వాస్తవం కాదు అనేది తన భావంలో ఉండాలి. ఏవైతే మన కంటికి గోచరిస్తూ ఉన్నదో ఈ జగత్తంతా కూడా కేవలం కల్పన మాత్రము, మిథ్యా, పరిణామశీలము. ఇది ఈ భావనతో వాడి వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి భావం భావాద్వైతం కుర్యా. కాబట్టి ఆ భావనలో వాళ్ళు ఉంటారు, ఆ విధంగానే వాళ్ళు జీవిస్తారు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. స్వప్న జాగరములు సమములు ఎవరికి అంటే ఆ గుణాతీతుడై ఉన్నటువంటి జ్ఞానికట స్వప్న జాగరములు సమములు. స్వప్నం ఎంతో జాగ్రత్త కూడా అంతేను అన్నాడు. ఎందుకంటే స్వప్నం కళ్ళు మూసినప్పుడు కనబడుతుంది, కళ్ళు తెరిస్తే అది లేదు. అటనే కళ్ళు తెరిచినప్పుడు ఈ జగత్తు కనబడుతుంది,
కండ్లు మూసాము అంటే ఇది లేదు. అనగా ప్రతి ఒక్క వ్యక్తి ఏదో పూట కండ్లు మూస్తాడుగా. ఆయువు అయిపోయిందా, ప్రారంధం అయిపోయిందా, ఆ పూటతో శ్వాసలు నిష్క్రమించాయా, 2 రెప్పలు మూసుకుపోయాయా, ఆనాటితో ఈ జగత్తంతా ఏం లేదు. ఎన్నో సంపాదించుకుని ఉంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా మరి స్వప్నం ఎలాగా ఉన్నదో జాగ్రత్త అవస్థ కూడా ఆ విధంగానే ఒకప్పుడు వీగిపోయేటువంటిదే. కనుక మిథ్యా మాత్రమే. స్వప్నం ఎంతో జాగ్రత్త కూడా అంతే. స్వప్నంలో గోచరించే వాటిని ప్రాతిభాషిక పదార్థాలు అన్నారు. ఈ వ్యవహారంలో గోచరించేటువంటి వాటిని వ్యావహారిక జగత్తు అన్నారు. కనుక ఈ నామరూపాత్మకమై గోచరించే జగత్తంతా కూడా ఇది మాయా సంబంధ కార్యం. ఈశ్వరుడు మాయాపతి కనుక మాయా సంబంధ కార్యముగా జగత్తంతా గోచరిస్తూ ఉన్నది. పంచభూతాత్మికమై ఉన్న జగత్తంతా కూడా దానికి మాయ యొక్క కార్యమై ఉన్నటువంటి విధానము. ఇది వ్యావహారికముగా ఉన్న జగత్తు. ఈశ్వర కల్పితమై ఉన్న దానిని వ్యావహారిక జగత్తు అని చెప్పి అన్నారు. అలానే లోన ఉన్నటువంటి జీవుడు, ఆ జీవుని యొక్క అవిద్యా సంబంధ కార్యమే లోన గోచరించేటువంటి స్వప్న జగత్తు. కనుక ఈ స్వప్నం అనేది కూడా మనకి చూస్తే నిద్రలో ఉన్నటువంటి వాడికి అది వాస్తవం అనేటువంటి భావమే ఉంటుంది. నువ్వెంత బ్రహ్మజ్ఞానం అధ్యయనం చేసినా, ఎంత ధ్యానం చేసేవాడివిగా ఉన్నా కానీ నిద్రలోకి ప్రవేశించినప్పుడు, స్వప్నంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆ స్వప్నం యొక్క ప్రభావానికి గురవుతావు. అది వాస్తవం అనేటువంటి భావంతోనే ఉంటావు. అది మిథ్య అనే భావం అక్కడ ఉండదు. ఒకవేళ మీకు అలాంటి విధానంగా ఉంటామనే భావం ఏర్పడినట్లయితే ఈ పూట మీరు పడుకుంటారు కాబట్టి ఈ పూట నిద్రించినప్పుడు మీకు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో మరి ఎవరైనా వచ్చి పొడవబోతూ ఉంటారు, లేదా మీ వద్దన్న ధనాన్ని తీసుకుపోబోతూ ఉంటారు అనుకోండి. అయ్యా ఇది స్వప్నము, ఇది కళ, అవాస్తవము, పొడుస్తావా పొడు, పట్టుకుపోతావు మొత్తం పట్టుకుపో అంటారా స్వప్నంలో ఉన్నప్పుడు? ఎవరా అనరు. పోరాటం చేస్తారు, యుద్ధాలు చేస్తారు. ఎందుకంటే స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నం సత్యం అనే భావనే ఉంటుంది అక్కడ. అట్లనే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వస్తువులు కూడా సత్యము, వాస్తవం అనేటువంటి భావమే ఉంటుంది. ఎందువల్ల ఆ ప్రకారంగా ఉంటామని చెప్పనంటే ఇక్కడ మాయా సంబంధ ప్రభావం ఇక్కడ ఉంటుంది, అవిద్యా సంబంధ ప్రభావం స్వప్నంలో ఉంటుంది. కానీ అవిద్యా సంబంధ ప్రభావానికి అక్కడ గురవుతాం, ఇక్కడ మాయా సంబంధ ప్రభావానికి గురయ్యాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటివి వాస్తవములు నావనే భావన ఇక్కడ ఉంటుంది. స్వప్నలోకంలో ఉన్నప్పుడు అక్కడ కూడా తోసేటువంటి యొక్క అవి నావి, నా వస్తువులనేటువంటి ప్రగాఢ భావన ఆడ ఉంటుంది. అక్కడ ఎవరైనా వచ్చి తీసుకుపోయే విధానం చేస్తే ఆడ పోరాటం చేస్తాం. ఇక్కడ ఎవరైనా వచ్చి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఇక్కడ పోరాటం చేస్తాం. ఎందువల్లంటే మనం అవిద్యా ప్రభావానికి గురై ఉన్నాం, మాయా ప్రభావానికి గురై ఉన్నాం. అది అందువల్ల రెండింటి ప్రభావాలకు గురయ్యాం కాబట్టి ఇక్కడ పోరాటమే, అక్కడ పోరాటమే, ఇక్కడ ఆరాటమే, అక్కడ ఆరాటమే, రెండు ఉంటాయి. ఎవరికి ఉండవని చెప్పని స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి వానికి వాడి విషయంలో చెప్పిన మాట ఇది. ఎవరైతే గుణాతీతులై గుణములకు అవతల ఏమున్నది అంటే బ్రహ్మం. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయము. ఆ దాటావంటే ఏముంటుంది? పురుషోత్తమ ప్రాప్తి. కాబట్టి గుణాతీతులై 4వ అనుభవము యోగ సమాధి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు ఈ స్వప్న జాగరములు సమములు అనే భావన వాళ్ళకి వస్తుందనేటువంటి అంశము. కనుక ఆ స్థాయికి పోగలిగినాడు. మనం కూడా చూసుకోవచ్చు ఎంతవరకు ఇది వాస్తవం అనే విషయాన్ని అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అది అర్థమవుతుండే లేదు మీకు. అందువల్ల ఆ స్వరూప స్థితికి పోనంత వరకు మరి అవి సత్యం అనే భావనే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎట్లా అని చెప్పనంటే నిద్రించినప్పుడు నిద్రలో కళ స్వప్నం ఏర్పడ్డప్పుడు
ఆ స్వప్న ప్రభావానికి గురై ఉన్నటువంటి మనము వాటి సంబంధమై ఉన్నటువంటి విషయాలన్నిటి యందు కూడా సత్యత్వ భావనే ఉంటుంది. కనుక ఎవరైనా మనల్ని తిట్టినా, కొట్టినా, ఏదైనా వస్తువు దొంగిలించిన మన దగ్గర నుంచి బాధపడతాం, దుఃఖిస్తాం, రోధిస్తాం, అలమటిస్తాం, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఒక్కసారిగా మేలుకున్నాం అనుకో, అవన్నీ అవాస్తవములు, కేవలం కల్పన మాత్రం ఉన్న భావం ఏర్పడుతుంది. ఎవరికి? మేలుకున్న వానికి మాత్రమే అవి కేవలం అసత్యములు, అవాస్తవములు, కేవలం నిద్రా దోషం వల్ల తోశాయే తప్ప వాస్తవం కాదు అనేటువంటి భావన మేలుకున్నాక వస్తుంది. కాబట్టి ప్రకారంగా మనం ఈ మేలుకోవటం అనేటువంటి అంశము ఒక ప్రాతిభాషికమై గోచరించేటువంటి యొక్క విషయంలో మాత్రమే జరుగుతున్నది. మేలుకోవటం అన్నటువంటి అంశం ప్రాతిభాషికమై ఉన్నటువంటి స్వప్న జగత్ అనే విషయంలో మాత్రం మనకు వర్తింపబడింది. కానీ వ్యావహారికమై గోచరించేటువంటి విశ్వ పదార్థముల నుండి మేలుకోవటం అనేటువంటి జరిగిందా అని చెప్పి అన్నట్లయితే ఇక్కడ జరగల. ఇది జరగాలని చెప్పానంటే దానికి ఏం చేయాలి? మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో పయనించి స్వరూపస్థితి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క అనుభవమును పొందగలిగితే వారికి మరి అది మేలుకోవటం అనేటువంటి అంశం అవుతుంది. కాబట్టి అట్టి వారికి మాత్రమే ఈ వ్యావహారిక జగత్ అనేది కూడా మిథ్య అనే భావన వస్తుంది. ఇంకా శుద్ధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సి వస్తే, ఏ యొక్క స్వప్న పదార్థముగా ఉన్నటువంటి కళ, దాంట్లో గోచరించేటువంటి నామరూపాత్మిక విషయాలు అవాస్తవము, మిథ్య అనేటువంటి విషయము మనకు వ్యావహారిక వస్తు జ్ఞానం కలిగినప్పుడు కలుగుతుంది. వ్యావహారిక వస్తువు అంటే మేలుకున్నప్పుడు. కాబట్టి మేలుకోవటం ఏంటి? వ్యావహారికం అనగా పంచభూతాత్మిక నామరూపాత్మిక జగత్తులోకి వచ్చాం కాబట్టి, నిద్ర నుంచి బయటకు వచ్చాం కనుక దీంట్లోకి వచ్చినప్పుడు అక్కడ గోచరించినటువంటివి వాస్తవము కాదు, అవాస్తవము, మిథ్య అనేటువంటి అనుభవం లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కలిగిన విధానమే. మనం పొద్దున్న లెగిస్తే మనం ఏమనుకుంటాం? ఎంతో భయపడ్డానండి, ఎంతో దుఃఖించాను, ఎంతో బాధపడ్డాను. కానీ అంతా వాస్తవం, అవాస్తవం నాకు మేలుకున్నాక అర్థమైందని చెప్పి అంటూ ఉంటాం కదా. కనుక స్వప్నంలో గోచరించినటువంటివన్నీ కూడా అవాస్తవములు అన్నటువంటి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే వ్యావహారిక వస్తు జ్ఞానం కలిగినప్పుడు. అటనే వ్యావహారిక వస్తువు ఈ జగత్తులోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాస్తవం అనేటువంటి భావన ఉన్నది కదా, ఇది కేవలం మిథ్యా మాత్రమే అనేటువంటి భావం రావాలని చెప్పనంటే వ్యావహారిక వస్తువు కంటే విలక్షణముగా ఉన్నటువంటిది పారమార్థికముకు బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క అనుభవమును పొందినటువంటి వాడికి మాత్రమే ఈ వ్యావహారిక జగత్తు యొక్క విషయం అసత్యం అనేటువంటిది గోచరిస్తుంది. అందువల్ల మనకు స్వప్నం యొక్క విషయం మాత్రమే అవాస్తవం అన్న జ్ఞానం కలుగుతుంది. కానీ వ్యావహారిక వస్తువు కల్పన మాత్రం అనేటువంటి జ్ఞానం కలగకపోవడం కారణం ఏంటంటే పారమార్థికమై ఉన్న బ్రహ్మము యొక్క అనుభవం మనకు కలగలేదు. కాబట్టి వ్యావహారిక వస్తువు కూడా మరి సత్యమైనటువంటి భావనే ఉంటూ ఉన్నది. అందువల్ల గుణశూన్యుడగు అని చెప్పాడు. దాంట్లో గుణశూన్యుడగు, గుణాతీతత్వము, 4వ అనుభవముకు యోగ సమాధి ఎవరైతే పొందినారో అట్టి వారికి మాత్రమే స్వప్న జాగరములు సమములు. ఎందుకంటే వారు ప్రాతిభాషిక జగత్తు నుంచి విడబడ్డారు, వ్యావహారిక జగత్తు నుంచి విడబడ్డారు. అదే కదా మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానములో కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, జ్ఞానేంద్రియములు మొత్తం జడమైపోతాయి కదా. సర్వ దేహేంద్రియ సంఘాతమంతా కూడా విడబడుతుంది. ధ్యానములో మొత్తం జడమైపోతాయి. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులప శాంతి నందు సన్మనః పవనములు సంచలింపకయుండు కామాది శత్రు వర్గము నశింసు. ఇవన్నీ కూడా మీకు ధ్యానములో మొత్తం ఊడి కింద పెడతాయి, జడమైపోతాయి మొత్తం. కాబట్టి అటివారు పారమార్థిక బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందటం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఆ పరమార్థాన్ని గుర్తించినటువంటి వారికి వాళ్ళ మీద
ఈ మాయా సంబంధ ప్రభావము లేదు, అవిద్యా సంబంధమై ఉన్న ప్రభావము లేదు. కనుక మాయా కార్యమై గోచరించే జగత్ పదార్థ ప్రభావము లేదు, అవిద్యా సంబంధమై గోచరించేటువంటి ప్రాతిభాషిక ప్రభావము వాళ్ళ మీద లేదు. మరి మనం ఇది ఎందుకు ఉన్నది అని చెప్పానంటే, అవిద్యకు లోనై ఉన్నటువంటి జీవుడు కాబట్టి, ఈ జీవుడు ఈశ్వర ఉపాధియోగు మాయా ప్రభావానికి గురై ఉన్నాడు కనుక, ఈ మాయా కార్యమై ఉన్న జగత్ పదార్థ విషయాల మీద అతడు మోహితుడై ప్రవర్తించే పరిస్థితి ఏర్పడుతున్నది. స్వప్న జాగరములు సమములు. ఇది మనం గ్రహించాల్సిన అంశము. అకర్మణి కర్మ యహ పశ్యేత్. అకర్మణి ఆ బ్రహ్మము యొక్క స్వరూప స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కర్మ అనే అంశాన్ని ఎట్లాగా అని చెప్పనంటే, ఈ రెండూ కూడా కల్పన మాత్రములే. అవిద్యా ప్రభావమై గోచరించే స్వప్నము కానీ, మాయా ప్రభావమై గోచరించేటువంటి వ్యావహారిక జగత్తు కానీ, ఈ రెండింటి ప్రభావములు వాళ్ళ మీద ఉండవు. ఎందుకంటే వాళ్ళు మాయకి ఎడబడ్డారు, అవిద్య నుంచి విడబడ్డారు. రెండు ఉపాధులు ఉన్నాయి. ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవ చాక్షర సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. గీత 15వ అధ్యాయం. అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్థౌ. అస్మిన్ లోకే ఈ లోకములో ద్వాపురుషౌ ఇద్దరు పురుషులు స్థౌ ఉన్నారు అని పరమాత్మ అన్నాడు. కనుక ఈ ఇద్దరి వ్యవహారమే జగత్తంతా కూడా. అవిద్యా ప్రభావం కలిగి ఉన్న జీవుడు, మాయా అనే ఉపాధి కలిగి ఉన్న ఈశ్వరుడు. ద్వా ఇమౌ పురుషౌ లోకే, అస్మిన్ లోకే ద్వా పురుషౌ. ఇద్దరే చెబుతున్న మాట. కఠోపనిషత్తులో చెప్పినా, ముండకోపనిషత్తులో చెప్పినా, ఏ ఉపనిషత్తులో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా ఉన్నటువంటి వారు ఇద్దరు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, జీవుడు, ఈశ్వరుడు. మాయా ప్రభావం, మాయా ఉపాధి కలిగిన ఈశ్వరుడు, అవిద్యోపాధి కలిగిన జీవుడు అనే. కనుక ఈ రెండింటినీ కూడా ఎవరు దాడుతున్నారు? యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదేశ ప్రజితః పురుషోత్తమః. అది పురుషోత్తమ ప్రాప్తి. యస్మాక్షరం అతీతః అక్షరాదపి చ అతీతః. కనుక సాధకులు హంస యొక్క ఆశ్రయం ద్వారా మరి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి అవిద్యా సంబంధ ఆవరణాన్ని దాడుతున్నారు. ఆ తర్వాత మాయా సంబంధమై ఉన్న ఆవరణాన్ని కూడా దాటుతున్నారు. ఈ రెండు దాటినప్పుడే పురుషోత్తమ అన్నారు. ప్రజిత పురుషోత్తమ. అది పురుషోత్తమ ప్రాప్తి, శుద్ధ బ్రహ్మము యొక్క స్థితి. అలాంటి ఆ శుద్ధ బ్రహ్మము యొక్క స్థితిలో ఉన్నటువంటి వారిని ఇక ఈ మాయా అనే తన ప్రభావం ఆయన మీద చూపదు. అటని అవిద్యా సంబంధ ప్రభావం కూడా ఆయన్ని అంటదు. రెండింటికి కూడా విలక్షణులై ఉంటారు కాబట్టి ఆ మాయా సంబంధ కార్యమగు నామరూపాత్మక జగత్తు కానీ, అవిద్యా సంబంధ కార్యమగు స్వప్న సంబంధ జగత్తు కానీ ఈ రెండింటి యొక్క ప్రభావాలకు గురి కాకుండా అవి కేవలం మిథ్యామాత్రముగా దర్శించగలిగినటువంటి విధానము అకర్మణి కర్మ యహ పశ్యేత్. చూసును. సబుద్ధిమాన్ సహా అట్టివాడే మనుష్యేషు సకల మానవులలో సబుద్ధిమాన్. మనుష్యేషు సప్తమి భక్తి బహువచనం ఇది. ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరికంటే, అందరిలో కంటే ఇతడే బుద్ధిమాన్. ఎందుకంటే శుద్ధ సాత్విక తత్వముతో ఉన్నదాన్ని బుద్ధి అంటారు. మలిన సాత్వికమై ఉన్న మనస్సునేమో దాన్ని మరి అంతఃకరణం మలిన సాత్విక మనస్సు చెప్తారు. అందువల్ల వీరు బుద్ధి స్థాయికి వెళ్ళిపోయారు. లోకంలో ఉన్న జీవులందరూ కూడా మనోజీవులు, బ్రహ్మజ్ఞానులు, బుద్ధిజీవులు. గమనించండి. ప్రవృత్తి మార్గంలో పోతున్న అంతఃకరణం మనస్సు అంటారు. నివృత్తి మార్గంలో పోతున్న అంతఃకరణం బుద్ధి అంటారు. అందువల్ల మీకు భగవద్గీతలో స్వామి గారు చాలా చోట్ల బుద్ధికే ప్రాముఖ్యత కలగజేశారు. దదామి బుద్ధి యోగం. అయ్యా నీకు బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఏ నామాముపయాంతితే, నా స్వరూపాన్ని పొందేందుకు యోగ్యమై ఉన్న బుద్ధి యోగాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. బుద్ధౌ శరణం అనివిచ్చ. బుద్ధినే శరణవేడు అంటాడు.
బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమై ఉన్నది. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే గోచరించే వస్తువుగా ఉన్నది. అందువల్ల వారు నివృత్తి మార్గము ద్వారా తమ యొక్క అంతఃకరణాన్ని కడుక్కున్నారు, బండకేసి బాదారు, దాంట్లో మాలిన్యమంతా మొత్తం తీసిపారేశారు. కాబట్టి శుద్ధం కావటం వల్ల దాన్ని శుద్ధాంతకరణం బుద్ధి అంటారు. మలినాంతకరణం మనస్సు. అందరిలో ఈ మనస్సే పనిచేస్తూ ఉన్నది. అందువల్ల సహా అతివాడు మనుష్యేషు సకల మానవులలో కూడా అతడు సబుద్ధిమాన్, బుద్ధి కలిగి ఉన్నాడు, శుద్ధ సాత్విక అంతకరణం కలిగి ఉన్నాడు. అంటే ఆ బుద్ధితత్వం కలిగి ఉన్నటువంటి వారి బ్రహ్మమును త్వరగా, చాలా సునాయాసముగా, అవలేలగా అవలోకన చేయగలిగే అవకాశం ఏర్పడుతుంది. చెలువుగ పువ్వులు జీరుట కంటెన్, బొల్పుగ కన్గవ మూయుట కంటెన్, అనువగు ఈ అమనస్క పదంబే, సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స అని రాముడు చెబుతున్నమాట. చెలువగ పువ్వులు జీరు, పువ్వులు గెలాలంటే ఎంత కష్టము, రెప్పలు వాల్చాలంటే కిందకి ఎంత ప్రయాసం, ఎంత రెప్పలు వాల్చాలంటే ఎంత కష్టం అండి చెప్పండి. అనువగు ఈ అమనస్క పదంబే, సులభము సౌఖ్యము సులభం. అంతకంటే ఇంకా సులువు అని చెప్పి అంటాం. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న అంతఃకరణం శుద్ధమయ్యింది, శుద్ధ బుద్ధి అయింది. కాబట్టి అనుక్షణం బ్రహ్మమును చాలా అవలేలగా అవలోకన చేయగలిగే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి వారిని బుద్ధిమంతులు. సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త. యుక్త అనే పదం చాలా గొప్పది. పరమాత్మ చాలా సందర్భాలలో భగవద్గీతలో యుక్తుడు అనేటువంటి దానికి చాలా గొప్ప భావాన్ని తెలియజేస్తారు. ఈ జ్ఞానయోగంలోనే మీకు ముందు ముందు కూడా వస్తుంది యుక్త అనే పదం. ఎవరయ్యా యుక్తుడు అని చెప్పనంటే ఏమి, సమస్త కర్మలను దాటి ఇంద్రియాలను జయించి ఉన్నటువంటి వాడిని, జ్ఞానము విజ్ఞానము కలిగి ఇంద్రియములను జయించి ఉన్నటువంటి వాడే యుక్తుడు అని చెప్పని అంటాడు స్వామివారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే. యుక్త అట్టివాడినే యుక్తుడు అని ఇది ఉచ్యతే చెప్పటం జరుగుతున్నది అంటాడు. ఏముంది వాడికి? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానము అంటే గురువు ద్వారా శాస్త్రాధ్యయనం చేయటం చేత వచ్చేటువంటిది యొక్క అవగాహననే జ్ఞానము అంటారు. హంస యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి పంచకోశాలు దాటి యోగ సమాధి యందు బ్రహ్మమును అవలోకన చేసి ఉన్న విధానమే విజ్ఞానము అంటారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ అట్టి విధానాన్ని కూటస్థ అంటారు. స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, తురీయము మహాకారణము తురీయము కూటస్థుడు. గుర్తుపెట్టుకోండి. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు. కూటస్థ ఇది ఉచ్యతే. వాడు కూటస్థుడు. కూటస్థ యుక్త అటివాడిని యుక్తుడు అంటారు. 4వ అనుభవముకు యోగ సమాధిలో ఉన్నటువంటి వాడిని యుక్తుడు అన్నారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా యుక్త ఇది ఉచ్యతే, వాడినే యుక్తుడు అని చెప్పని కూడా చెప్పటం జరుగుతున్నది. కురుత్సన కర్మ కురుతో. కురుత్సన సమస్త కార్యములు చేసిన వాడే. మీరు గమనించండి, ఎవరైనా బదరైపోయి బ్రహ్మకపాలంలో పిండం పెట్టినట్లయితే ఇక వాళ్ళు ఎవరికి కూడా పిండం పెట్టే విధానం ఉండదు. మంచి మార్గం. ఈ బ్రహ్మకపాలంలో పిండం పెడితే అట ఇక జీవితకాలంలో పిండం పెట్టే విధానం లేకుండా కూడా మన వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సరే, అది వ్యవహార అంశము. ఇక్కడ ఏమిటంటే ఒక్కసారి బ్రహ్మములో విలీనమైనటువంటి వాడికి విధి విధానములు ఉండవు. సమస్త కార్యములు చేసిన వాడే. మీకు ఈ మాట భగవద్గీత 3వ అధ్యాయంలో స్వామి చెప్తారు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తస్య అట్టివానికి కార్యం చేయదగు పనులనేటువంటివి న విద్యతే ఏమీ కూడా లేవు అంటాడు. కారణం ఏంటంటే యస్త్వ ఆత్మరతి ఏవ. ఆత్మరతి ఉన్నవాడు, ఆత్మలోనే ఆనందించేవాడు, ఆత్మలో తృప్తి పొందేవాడు, ఆత్మలో రమించేవాడు, అది ఇంకేముంటాయి ఇంకా. ఈ విధి విధానం బ్రహ్మజ్ఞానికి లేదు. కేవలం అవిద్యా సంబంధమై జీవభావాన్ని పొంది దేహ వ్యామోహాలు కలిగి ఈ సంసారాదులలో మునిగిపోయి ఉన్నటువంటి వానికి మాత్రమే శాస్త్రము యొక్క విధి విధానాలు లాంటివి ఉంటాయి తప్ప ఇక దాటి బ్రహ్మములోకి పోయినటువంటి వాడికి విధి విధానాలే ఉండవు. కాబట్టి కృత్స్న కర్మ కృత్ సమస్త కార్యములు చేసిన వాడే అవుతాడు. ఇది కేవలం స్వరూప అనుభవములో ఉన్నటువంటి వానికి సమగ్రంగా సంపూర్ణముగా వివరించేటువంటి యొక్క అంశము ఇది. దీని కోట వేదాంతము అంటారు. కోట వేదాంతం అంటే అంత సులువుగా అర్థమయ్యేటువంటి అంశం కాదు. చాలామంది శ్లోకం చదువుతారు కానీ దీంట్లో ఉన్న ఆంతర్యం వద్దకు పోవటానికి తిప్పలబడే విధానంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది ఒక మెలికి కలిగి ఉన్నటువంటి శ్లోకం ఇది. దీని కోట వేదాంతం. వేమన బ్రహ్మంగారు ఎక్కువగా వాళ్ళు కూడా ఈ కోట వేదాంతాన్ని ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు. ఎడ్లు 2 తిన్న ఇహము స్తంభించు, ఎడ్లు 3 తిన్న ఇహము విడుసు, ఎడ్లు తెలియవాడు ఏర్పడ యోగిరా విశ్వదాభిరామ వినర. ఎడ్లు 2 తిన్న, 2 ఎడ్లు తిన్నట్లయితే అట అదొక భావం అన్న. ఎడ్లు 2 తిన్న ఇహము స్తంభించు, ఎడ్లు 3 తిన్న ఇహము విడుసు. ఎడ్లు అంటే మీకు అర్థమవుతుందా ఏమి? ఆ ఎడ్లు 3 తింటే అట ఇహము లేకుండా పోతా ఏడదంటే చెప్పండి అంతా కూడా. దానికి ఒక పారమార్థిక అంశం ఉంటుంది. కుక్క తిన్నవాడు గురులింగ సంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానయ విశ్వత. ఇట్లా చెప్తే ఏమవుతుందని చెప్పండి. ఇప్పటికి ఈ కుక్కలు ఉండవు, ఏనుగులు ఉండవు, ఏముండవు. అందువల్ల వారు ఏంటంటే ఒక సంకేతాన్ని అందిస్తూ లోపల ఉన్న భావాలని పైకి వ్యక్తపరుస్తూ చేస్తూ ఉంటారు. దాన్ని కోట వేదాంతంగా మనకి జీవన పద్యాల్లో చాలా వస్తాయి, బ్రహ్మంగారి తత్వాల్లో చాలా వస్తాయి. భగవద్గీతలో ఈశావాస్యంలో కొన్ని మంత్రాలు అట్లాగే ఉన్నాయి. ఉపనిషత్తుల్లో కూడా ఆ విధంగా కొన్ని కనబడతా ఉంటాయి. భగవద్గీతలో ఈ 18వ శ్లోకం కర్మణి అకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు. చాలా చక్కటి వివరణాత్మకమై ఉన్నటువంటి అంశం. ఒక పూర్ణత్వము కలిగి ఉన్న బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసేటువంటి విధానమే ఈ శ్లోకం. భగవంతుడు సర్వేశ్వరుడు కృష్ణ పరమాత్మ తాను ఏ యొక్క స్థితిలో ఉన్నాడో తన స్థితిని ఇక్కడ ఈ శ్లోకంలో వ్యక్తపరిచాడు. ఈ శ్లోకం తానే కృష్ణ పరమాత్మయే. తాను ఉన్న ఆ అనుభవం ఈ శ్లోకం ద్వారా తనను తాను వ్యక్తపరుచుకున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.